అమ్ము నందు బ్యాట్ కోసం గొడవ పడుతుంటారు. అప్పుడు నేను బ్యాట్ అమ్ముకి ఇవ్వు అనేసరికి నందుకి కోపం వస్తుంది. నందు బౌలింగ్ వేస్తాడు. అమ్ము అస్సలు అవుట్ అవ్వదు. బాల్ గార్డెన్లో పడుతుంది. నందు బాల్ కోసం వెళ్ళి అక్కడ మామిడి మొక్కను చూసి ఇది అమ్ము నాటింది కదా అని అమ్ము మీద కోపంతో ఆ మొక్కను పీకేస్తాడు. నందు బ్యాటింగ్ చేసే టైంలో అమ్ము ఆ మొక్కను చూసి ఫీల్ అయ్యి నన్ను పిలుస్తుంది. నేను ఆ మొక్కను ఎవరు పీకేశారని సిద్ధిని నందుని పిలిచి అడుగుతాను. వాళ్ళు మేము కాదు అని చెప్తారు. అప్పుడు నేను ఆలోచించి మీ హ్యాండ్స్ ఒకసారి చూపించండి అని వాళ్ళ హ్యాండ్స్ చెక్ చేస్తాను. హ్యాండ్స్కి మట్టి లేదు, మరెవరు పీకేసి ఉంటారు అనగా అమ్ము ఒకసారి షూస్ చెక్ చేయమని ఐడియా ఇస్తుంది. అప్పుడు నందు షూస్కి మట్టి ఉండడంతో నందు దొరికిపోతాడు. చెల్లి మీద కోపంతో మొక్కను పీకడం చాలా పెద్ద తప్పు అని చెప్పడంతో నందు సారీ అమ్మ ఇంకోసారి ఇలా చేయను అని చెప్తాడు. అప్పుడు నందు చేత మొక్క నాటించి వాటర్ పోయిస్తాను. మా ఫ్యామిలీ అందరం మూవీకి వెళ్దామని బయలుదేరాము. టైంకి ఒక్క బస్ కూడా రాకపోవడంతో ఎవరినైనా లిఫ్ట్ అడగాలనుకున్నాం. చాలాసేపు ట్రై చేశాము కానీ ఒక్కరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. అప్పుడు అమ్ముకు ఒక ఐడియా వచ్చి అందరికీ చెబుతుంది. ఓకే అని అందరం తన ఐడియానే ఫాలో అయిపోయాం. అమ్ము నాకు సన్ గ్లాసెస్ పెట్టుకోమని ఇస్తుంది. నేను సన్ గ్లాసెస్ పెట్టుకొని లిఫ్ట్ అడుగుతాను. అప్పుడు ఒక అతను నేను ఒంటరిగా ఉన్నా అని చూసి హ్యాపీగా కారు ఆపుతాడు. అప్పుడు నేను వెళ్ళి హాయ్ అని అనేసరికి తను ఎగ్జైట్మెంట్తో హాయ్ అని చెబుతాడు. అప్పుడు నేను కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అని అనేసరికి దానికి అతను ఓకే రండి రండి అంటాడు. అప్పుడు మా వాళ్ళందరినీ రండని పిలుస్తాను. తను మా వాళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు. మేమందరం ఒకరి తర్వాత ఒకరం వెనుక సీట్లో కూర్చుంటాము. మా అత్తమ్మ మాత్రం ముందు సీట్లో కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని హాయ్ అని చెప్పేసరికి పాపం అతను చిన్న బతుకు జేడ అని తనలో తానే తిట్టుకుంటాడు. సిద్ధి కిచెన్లో ఆటలాడుతూ టీ చేస్తున్నాడు. ఏదో సౌండ్ వచ్చింది. యూనిఫామ్ ఫోల్డ్ చేస్తున్న నేను అది విని ఏం పడేసామని వెళ్ళి అడిగాను. ఏం కాలేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఓకే అక్కడ ఏం గలీజ్ చేయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. సిద్ధి టీ గ్లాస్లో పోస్తుండగా టీ కింద పడిపోతుంది. అమ్మ వస్తే నా పని అయిపోతుందని భయపడి వేడివేడి టీ పైన కూర్చునేసరికి కాలి వాడికి తెలియకుండానే అరుస్తాడు. ఆ సౌండ్ విని నేను కోపంగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి టీ తాగుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం పడేశావు అని అడిగాను. ఏం కాలేదు నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ పాపం కింద మండిపోతుంది. అమ్ము నేను షాప్కి వెళ్ళాము. అమ్ము అన్నీ చూసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఒక అతను వచ్చి బిస్కెట్ ప్యాకెట్ని పాకెట్లో దాచేస్తాడు. అది అమ్ము చూస్తుంది. అమ్ము చూసిందని ఆ బిస్కెట్ ప్యాకెట్ని అక్కడే పెట్టేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరు చూడట్లేదని చిప్స్ ప్యాకెట్ని పాకెట్లో దాచేస్తాడు. అది కూడా అమ్ము చూసిందని షాక్ అయిపోయి చిప్స్ ప్యాకెట్ని అక్కడే పెట్టి ఏంటి అని బెదిరించి వెళ్ళిపోతాడు. చివరగా ఎవరు చూడట్లేదని ఒక చాక్లెట్ని తింటుంటాడు. అది కూడా అమ్ము చూస్తుంది. అమ్ము చూసిందని అప్పుడు అతను ఫాస్ట్గా నమిలి మింగేసి అయిపోయింది ఇప్పుడేం చేస్తావో చేసుకోపో అని బెదిరిస్తాడు. ఏం చేస్తావో చేసుకోపోనా నీ పని అయిపోయింది అని అమ్ము చిన్నగా నవ్వుతుంది. ఏంటి ఇలా నవ్వుతుంది అని చూస్తుండగా రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది. అప్పుడు అతను అవాక్కైపోతాడు. వెనుకకు తిరగగా నేను కనిపిస్తాను. భయంతో పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ దొరికిపోతాడు. అమ్ము చిన్న బాబును ఆడిస్తుంది. తన ఫ్రెండ్ పిలిచేసరికి అటువైపు వెళ్తూ నందుకు తగిలి కింద పడుతుంది. నేను వెళ్ళి అమ్మును లేపుతాను. తనకు దెబ్బ తగిలింది చూసి చూసుకోవచ్చు కదా అని నందును కోపడతాను. అప్పుడు నందు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఇద్దరిని తీసుకొని పార్కు నుండి వెళ్తుండగా నా కాలికి దెబ్బ తగులుతుంది. అమ్ము నందు నాకు దెబ్బ తగిలిందని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ నొప్పితో అమ్మును పట్టుకొని కొంచెం దూరం నడిచి అరే నందు ఏడి అని వెనక్కి తిరిగి చూడగా నందు నాకు తగిలిన రాయిని అక్కడి నుండి తీసి దూరంగా పెట్టి వస్తాడు. అది చూసిన నేను తన తప్పు లేకపోయినా తనని కోప్పడ్డాను. నందు మాత్రం నాకు రాయి వల్ల దెబ్బ తగిలిందని ఆ రాయిని దూరంగా పెట్టి నా మీద ప్రేమను చేతల్లో చూపించాడు. అది చూసిన నేను తనకి సారీ చెప్పి దగ్గర తీసుకున్నాను.